హలో, నా మాట వినిపిస్తుందా? విను. మనం మ్యూజియం మూతపడకుండా కాపాడుకోవడానికి నాకు ఒక పెద్ద విషయం దొరికింది. అసలు ఏం జరిగింది యూజిన్? నువ్వు ఎక్కడ ఉన్నావు? అదంతా ఫోన్లో చెప్పలేను. నువ్వు ఇక్కడికి వస్తే నీకే అర్థమవుతుంది. అందుకే రే నేను అడిగేది. ఇక్కడ ఒక పెద్ద పని ఎదురు చూస్తుంది. ఈ పని గనక చేయగలిగితే మనం చాలా మందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు మన మ్యూజియంని కూడా కాపాడుకోవచ్చు. అవునా? ఏంటా పని? ఆ పని చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పని మాన్స్టర్ హంటింగ్. నవదీప్, మేము దాన్ని చార్ల్స్ అని పిలుస్తాం. రే మీరు ఎట్టయినా పిలుచుకుంటారు, నేనైతే దాన్ని దయ్యం అనే పిలుస్తాను. అది సగం సాలిపురుగు, సగం ట్రైన్. వాట్? స్పైడర్ ట్రైనా? అవును, ఇప్పటి వరకు నువ్వు స్పైడర్ మ్యాన్ అని పేరు వింటావు. ఇది స్పైడర్ ట్రైన్. సాలేరా జోకులు. ఇంకా ఒడ్డుకు వచ్చామా లేదా? నవదీప్, వెల్కమ్ టు ద అరేనియం ఐలాండ్. ఇక్కడ నీకు చాలా చాలా డెడ్ బాడీస్ ఏదో కనిపిస్తుంది. దాని ఏం పట్టించుకో. వాట్? అదే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. సరే యూజిన్, పని మొదలు పెడదామా? ఒక డోర్ తెస్తా. యూజిన్ డోర్ తెచ్చుకోవట్లేదు. ముందు ఈ డోర్ వెనకాల ఏముందో తెలుసుకో. ఈ డోర్ వెనకాల ఒక పెద్ద కొండ అవుతుంది. ఆ కొండ మీద ట్రైన్ షెడ్ ఉంది. ఆ ట్రైన్ షెడ్ లో మనకు కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి. అక్కడే చూచాల్సిన అంతం చేయడానికి ఆయుధాలు కూడా అక్కడే ఉంటాయి. దాంతోపాటు ఇక్కడి నుంచి మన ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారుతుంది. సరే, ఈ ప్రయాణం అంత పెద్దది ఏమి ఉండదులే. చిన్నగానే తొందరగా అయిపోగొట్టిద్దాము. ఏంది యూజిన్ గారు నవ్వినా భయం వేస్తుంది, ఉరికినా భయం వేస్తుంది. వీడు ఉరుకుతుంటే ఎట్టుందంటే చూచాల్సి నుంచి పరిగెడుతున్నట్టుంది. ఏం కాదు, చూచాల్సి నుంచి చంపలేరా. చూచాల్సి కంటే స్పీడ్ పోతున్నాడు గైస్. ఇంకా ఎందుకు ట్రైన్ ఎక్కడం? ఇంకా ట్రైన్ నడుచుకుంటూ రావచ్చు కదా, పరిగెత్తుకుంటూ రావచ్చు కదా. సర్లేండి. ఇంత పెద్ద ఇల్లు. యూజిన్, ఇంత పెద్ద ఇల్లు నీదేరా? నవదీప్, ఇది ఇల్లు కాదు, ట్రైన్ షెడ్. అవునా? ఓకే. డోర్ తీయాలా? యూజిన్, ఈ తాళాలు లేవురా రే. అన్ని జోలు పెట్టుకున్నావు డేటా. అది ఇప్పుడు నా జేబులో లేవు తాళాలు. నేను నా పాత షెడ్లో అయితే మర్చిపోయచ్చు. ఎన్ని షెడ్లు ఉండారు నీకు? అది ఒక షాప్లో అయితే మర్చిపోయచ్చు. ఆ టేబుల్ మీద కీ అయితే ఉంటుంది. వెళ్ళి తీసుకొని వస్తావా? ఇదిగో నీకు ఒక మ్యాప్ అయితే ఇస్తాను. ఈ మ్యాప్లో మార్క్ చేశాను. ఓకే గైస్, మ్యాప్లో మార్క్ చేశాడు. ఇదిగోండి మ్యాప్. ఓకే, ఫస్ట్ మిషన్ అది యూజిన్స్ ఫస్ట్ మిషన్ గైస్ ఇది. ఈడు పెద్ద తిక్కలోడు గైస్. వెనకాల షెడ్ ఉందని చెప్తే అయిపోయేది కదా, పోయి తీసుకొచ్చేటోని. ఓకే, ఎస్ గైస్. ఓకే, ఇక్కడ కీ అయితే ఉంది. అమ్మయ్య, దొరికేసింది. యూజిన్, తలుపు బదులు కొట్టుకొని పోయే. ఆగు, వస్తున్నా. గైస్, తాత ఆవేశం చూస్తుంటే మనకంటే ముందే చాలాసింది చంపేసేటట్టున్నాడు. పర్వాకరా రే తాత. ఇప్పటి నుంచి చాల్స్ అంతా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. తాత చూడండి ఎట్లా అడుగుతున్నాడు. ఓకే తాత, ఆగు తాత. ఇంకా చాల్స్ బయటకు కూడా పోలేం మనం ఈ ఇంటి నుంచి ఇంకా. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ చేద్దాం. హాయ్ తాత, ఇదిగో నేను అలాగే ఇప్పుడు దూకుతావు నువ్వు. అది నా ఖాళీ వద్దులే ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇంకా స్టార్ట్ చేద్దామా? కావాలంటే ఒకసారి పోయి ట్రైన్ చూడిపో. ట్రైన్లో ఏమేమి ఆయుధాలు ఉన్నాయో అప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే, ఇంకా వెళ్దామా? ఆగు తాత, ఒక నిమిషం ట్రైన్ చూడండి. ఎస్ గైస్, చార్ల్స్ మైనింగ్ కంపెనీ. ఇది కూడా తాత యంగుగా ఉన్నప్పుడు పనిచేసిందంట. దొంగలించుకొని వచ్చాడు ట్రైన్ని. ఓకే, ఎస్ గైస్, మిషన్ గన్. వావ్ గైస్, ఇది కదా కావాల్సింది. చూచాల్సి మన చేతిలో అయిపోతుంది. తాత, మిషన్ గన్. చూశాను లేరా, నేనే ఆడ పెట్టింది. ఇదొక్క మిషన్ గన్ సరిపోదు చాల్సింది చంపాలంటే. దీని లాంటివి ఇంకా ఒక 10, 100 కావాలి. అవునా? 100 పెట్టొచ్చు కదా తాత. అంటే 100 కాదురా. సరే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఈ చార్ల్స్ అంతం, ఈ ట్రైన్ స్టార్ట్ చేయడంతో దాని అంతం కూడా స్టార్ట్ కావాలి. ఆగు తాత నువ్వు. ఓకే గైస్, ఓకే, ఈడుందే లివరు. ఎస్ గైస్, ఇంకా ముందరకు పోయేది ఇదే అనమాట. ఓకే, ఇటు నుంచి కానీ దారి లేదే ముందలా. ఎటు అవుతుంది ఇది? వెనక్కి రావడానికి. సర్లేండి, ముందరకు పోదాం. తాత నువ్వు చూడలే కదా
యా వా గేస్ తాత ఏంది గేస్ అట్ట వస్తున్నాడు చెవుకాడు వచ్చి ఆగు తాత నువ్వు ఏ ఏది వేసేది సౌండ్ ఓ తాత చూచు చాలు వా గేస్ ఇదిగోండి స్పైడర్ మ్యాన్ చిచి స్పైడర్ రైట్ తాత షూట్ చేయ తాత నువ్వు గన్ను లేకుండా షూట్ చేస్తున్నావు తాత నువ్వు నోవా చూడు చార్ల్స్ నీ అంతం నా చేతుల్లోనే తాత గేస్ చార్ల్స్ గేస్ తాత హౌ ఎలా చచ్చు ఏంది గైస్ చూసి చాల్సి చంపుతా అన్నాడు దాని చేతిలో నుంచి వచ్చాడు గైస్ తాత ఉన్నాడా పోయాడా ఒక నిమిషం ట్రైన్ని వెనక్కి తిప్పు ఓకే ఇదే తాత ఆగొస్తున్నా అమ్మా ఇది ఆపరే ఇది నీ ట్రైన్ తాత మీదకి పోతా ట్రైను తాత ఏడి మర్చిపోయి ఎక్కించాను ఎటా తాత ఇదే నా అంతం ఏంది తాత గైస్ తాత ఏదో మాట్లాడుతున్నా నాకైతే ఏం వినిపించట్లేదు చుట్టూ తలిచి ఆశ్రయించదు ఒక్క నిమిషం తాత ఆగు వెనుకోతా ఓకే మొదలకి అది అది చూచాల్సిన అంతం చేయాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంది గైస్ తాత చచ్చిపోయేటప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు గుడ్లను కనపెట్టు నా కొడుకుని గైస్ తాత ఏదో గుడ్లని కనిపెట్టమని చెప్తున్నాడు దాంతోపాటు అవును మనకి తాత అప్పుడు తాత కొడుకు కూడా తాత వాళ్ళ కొడుకు కూడా ఈ ఐలాండ్లోనే ఉన్నాడని చెప్పాడు తెలిసి వాళ్ళ కొడుకుకి చెప్తే ఏదో ఒకటి పరిష్కారం చెప్తాడు అనుకుంటాను నేను ఓకే గైస్ ఏదో ముందలైతే ఏదో వచ్చింది స్టాపా కాదనుకుంటాను ఓకే చూచాల్సి ఏంది కదా అట్ట వచ్చింది అది అవును అది ఏదో వాడు గుడ్లని కనిపెట్టమన్నాడు అసలు ఈ గుడ్లు ఆడ దొరుకుతాయి గుడ్లతో అసలు ఏం చేయాలో అసలు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఇప్పుడు చూచాల్సి నేను ఒక్కడిని ఎలా చంపుతానో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు క్యాంప్ ఫైర్ కలిసి ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంది గైస్ క్యాంప్ ఫైరే అది ఈడ మంట పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండింటారు ఉన్నారా గైస్ ఇక్కడ గైస్ స్క్రాప్ అయితే ఉంది ఈ స్క్రాప్ని మనం ట్రైన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేయాలని తాత అయితే మనకి చెప్పాడు కానీ తాత చెప్పిన తాతని ఇప్పుడు లేట్ గైస్ ఏం చేయాలి ఓకేలేండి వాళ్ళ కొడుకుని ఎలాగోలా కనిపెట్టి ఈ తాత ఒక్కడి ప్రాణం కాకుండా ఈ మిగతా వాళ్ళ ప్రాణాలన్నీ నేనే కాపాడతా గైస్ తాత ప్రాణం పోయింది అంటే నేనేం చంపలేదు అనుకోండి అది వేరే విషయం ఓకే గైస్ ముందర ఏదో టర్నింగ్ తీసుకోవాలనుకుంటాను గైస్ కొంచెం ముందలుకొని ట్రైన్ నుంచి దిగాలంటే భయం వేస్తుంది నాకు ఓకే రెండు డైరెక్షన్లు అయితే ఉంటాయి ఆ డైరెక్షన్కి అవుతుంది ఇప్పుడు ఈ ట్రాక్ గైస్ ఇది లెఫ్ట్ డైరెక్షన్కి అవుతుంది మనం కావాల్సిన రైట్ కదా రైటే అనుకుంటా గైస్ రైటే గైస్ మారింది అమ్మా గుట్లని అసలు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఇప్పుడు నేనైతే పోతున్నా ముందరికి కానీ ఎక్కడికి పోతున్నా ఎందుకు పోతున్నా నాకైతే ఒక్క ముక్క క్లారిటీ అయితే లేడు ఏం చేద్దాం గైస్ ఇప్పుడు మనం అసలు ఈ చూచాల్సి మనం చంపగలమా ఓకే గైస్ ముందరైతే ఏదో లైట్ అయితే వెలుగుతుంది ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు ఉండింటారు తాత ఫ్రెండ్స్ అయినంటే మనకే మంచిది ఎందుకంటే తాత చెప్పాడు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని ఓకే ఆపరా ఒక నిమిషం గైస్ ఎవరు ఉన్నారు అక్క ఉంది అక్క చేతిలో గన్ను ఉంది అక్క నీకు గన్నిస్తావు ఒకసారి ఓ అయితే నువ్వేనా యూజిన్ చెప్పిన వేటగాడివి అవునక్క కానీ యూజిన్ చంపేసింది అక్క అవునా అయినా ఇదంతా జరిగింది వాడి వల్లనే కదా ఏమంటారు అక్క తాత అంతా మంచివాడే కదా కాదు ఇదంతా జరిగింది వాడి వల్లనే వాడు మంచోడే కానీ వాడి అత్యాశ వల్లనే ఇదంతా జరిగింది చూచాల్సి నిద్ర లేపింది కూడా వాడే ఏమంటారు అక్క నాకేం అర్థం కాలేదు నాకు కూడా కొంచెమే తెలుసు నాకు తెలిసిన కాడికి నీకు చెప్తాను సంవత్సరాల క్రితం యూజిన్ నీలాగా యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ తాత యూజిన్కి ఒక పుస్తకం ఇచ్చాడు దాంట్లోనే ఎల్ డొరాడో గురించి రాసి ఉంది ఎల్ డొరాడో అంటే ఎస్
ద ఫేబుల్డ్ సిటీ ఆఫ్ గోల్డ్, బంగారంతో నిర్మించిన నగరం. దాని తర్వాత వాళ్ళ తాతయ్య చనిపోయాడు. దాని తర్వాత బుక్ ఓపెన్ చేసే దాంట్లో యూజిన్కి ఒక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్లోనే ఆ సిటీకి వెళ్ళడానికి, అదే ఆ నగరానికి వెళ్ళడానికి మార్గం ఉంది. నాకు కూడా ఇంతవరకే తెలుసు. సరేలే, ఇంకా దాని గురించి పక్కన పెట్టేసి, ఇదిగో ఈ కీస్ తీసుకో. ఇవి నా ఇంటి కీస్. నా ఇంట్లో చాలా స్క్రాప్ ఉంది. దాన్ని నేను ట్రైన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేలేండి గైస్, నాకైతే కీ ఇచ్చింది ఇదేనా? ఏంది ఓపెన్ కావట్లేదు? కొంపదీసి నకిలీ కీ ఇచ్చిందే డేటా. కానీ యూజిన్ తాత ఇట్లా చేసాడంటే నమ్మలేకపోతున్నాం గైస్. సర్లేండి, ఏదో ఒకటి ఇంకా యూజిన్ తాత మొదలుపెట్టి మనం దాన్ని ముగిద్దాం. చాల్సిన ఈరోజు ఖచ్చితంగా అంతం చేసే పోతా గైస్ నేను ఈ ఐలాండ్ నుంచి. ఓకే, ఇక్కడ ఏదో లెటర్ ఉంది. ఎస్ గైస్, ఇదే అరేనియం ఐలాండ్. మొత్తం ఇంత పెద్దగా ఉందన్నమాట అరేనియం ఐలాండ్. ఎస్ గైస్, మొత్తం అయితే స్క్రాప్స్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, బాయ్ అక్క. బాయ్, గుడ్ లక్. అమ్మయ్య గైస్, అక్కయితే మనకి కొన్ని స్క్రాప్స్ అయితే ఇచ్చింది అనమాట. ఈ స్క్రాప్స్తో అప్గ్రేడ్ చేద్దాం. 10 స్క్రాప్స్ అయితే ఇచ్చింది మళ్ళీ. ఓకే గైస్, ముందు మెయిన్ మనకి స్పీడ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చూసాల్సి వస్తే దాని వైపు కూడా చూసుకోకుండా పరిగెత్తాలి. ఓకేలేండి, హెల్త్ కూడా పెంచేసాం. ముందలేదో కనిపిస్తుంది. ఒక నుంచి ఆగు. ఏంది బాక్స్ ఓపెన్ అయింది? ఓ, స్క్రాప్స్ దొరికి గైస్. ఇట్లాంటి దాంట్లో కూడా స్క్రాప్స్ దొరుకుతాయి అనమాట. ఓకే, అన్నీ చూసుకుంటూ పోవాలి. ఓకే గైస్, అప్గ్రేడ్ చేసేసాం. ఏంది అదిగోండి, ఇక్కడ ఇంకొక లైట్ కనిపిస్తుంది గైస్. నాకైతే ఇంతవరకు ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. మామూలుగా తాతని ఎందుకు చంపింది చార్ల్స్? వాడు ఆ తాత చార్ల్స్ని నిద్ర లేపి అది చార్ల్స్ని అంతం చేయడానికి ట్రై చేస్తున్నానే కదా. అంటే నేను కూడా చార్ల్స్ని ఇప్పుడు అంతం చేయడానికి కదా ట్రై చేస్తుండేది. అంటే నా మీద ఏమైనా అటాక్ గేస్. నాకేదో తేడా కొడుతుంది. కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి మనం. బయటే ఎక్కువసేపు ఉండకూడదు గేస్, ట్రైన్లోనే ఎక్కువసేపు ఉండాలా. ఓకే, ఇక్కడ ఇంకో స్క్రాప్. ఎస్ గైస్, 3 స్క్రాప్స్ అయితే దొరికి. అక్కడ ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎస్ గైస్, ఎవరు అంకుల్ అయితే ఉన్నారు. ఖచ్చితంగా అంకుల్కి ఏమన్నా చూచుచాల్సి ఉంచేమో తెలుసో లేదో అడగాలి. అంకుల్, మీకు చూచుచాల్సి అంటే తెలుసా? తెలుసు. నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు. దానికి స్పైడర్ లాంటి కాళ్ళుంటాయి. ఓకే అంకుల్, మీకేం తెలియదు అని అర్థం అయిపోయింది. సర్లే, దాన్ని పక్కన పెట్టేసి, నువ్వు వేటగాడివే కదా? అవును అంకుల్. అవునా, ఇదిగో ఇది తీసుకో. ఏంటి అంకుల్? లాక్ పిక్. ఈ లాక్ పిక్ తో నువ్వు ఇంతకుముందు ఒక చెస్ట్ చూసావు కదా, ఆ చెస్ట్ ని ఓపెన్ చేసి దానిలో ఉండేది నాకు తెచ్చిస్తే నేను నీకు కొన్ని స్క్రాప్స్ అయితే ఇస్తా. ఆ స్క్రాప్స్ తో ఏం చేయాలంటే అంకుల్ చెప్పదు అంకుల్, తెలుసులే అంకుల్. సరే, తీసుకొని రా. ఓకే గైస్, అంకుల్ అయితే మనకి ఇచ్చాడు. ఒక నిమిషం. ఇదే గైస్, ఇంతకుముందు మనం చూసాం కదా ట్రైన్ ఉంటుంది చూడ, ఆడు కూడా. ఎస్, ఇదే ట్రైను. అసలుకి ట్రైన్ ఎట్ట డ్యామేజ్ అర్థం కాలే గైస్. చల్లండి, కలిసి చూచాల్సే ఏదో ఒకటి చేసి ఉంటుంది. ఓకే, ఎస్, చాలా ఈజీ ఉంది గైస్ లాక్ పిక్ ఓపెన్ చేయడం. మనకి కీనే అవసరం లేదు ఇంకా. ఓకే, ఎస్, రైట్. ఒరే, అమ్మయ్య, అయిపోయింది. ఏంది పెయింటింగ్? ఏదో పేపర్ అయితే ఉంది గైస్. అంకుల్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇద్దాం. తీసుకోండి అంకుల్. ఇంకా మీరు నాకు ప్రామిస్ చేసిన స్క్రాప్స్ ఇస్తారా? నేను ఇవ్వను. అది కామెడీ తమ్ముడు. సరే, ఇదిగో నేను ప్రామిస్ చేసినట్టు స్క్రాప్స్ తీసుకో. అమ్మయ్య గైస్, అంకుల్ అయితే ఇచ్చాడు. ఇవ్వకపోతే నేను కాలుతో అనేటోడిని, ఐ మీన్ అండి బ్రతిమలాడేటోడిని. ఓకే, దాన్ని పట్టించుకోకండి. ఒరే, ఓకే. ఎస్ గైస్, ట్రైన్ని నా కాడ స్క్రాప్స్ అన్నిటితో అయితే అప్గ్రేడ్ చేసి ఇంకా ఒక్క స్క్రాప్ మిగిలింది అంతే. ఎస్ గైస్, ముందర కూడా ఏదో లైట్ తెలిసి అది ఏమన్నా ఇల్లా? లేదండి, స్ట్రీట్ ల్యాంప్. ఓకే,
గైస్ ఇక్కడ కూడా ఒక ఇల్లు అయితే ఉంది. ఎవర్రా ఇంత అడవిలో హాంటెడ్ ఐలాండ్లో ఇన్ని ఇల్లులు కట్టింది. ఓకేలేండి గైస్, అక్కడైతే ఒక అక్క అయితే ఉంది, మాట్లాడదాం వెళ్ళి. స్క్రాప్స్ ఏమైనా ఉన్నాయా? లేవులేండి గైస్. అక్క స్క్రాప్స్ చూస్తుంటే హంటర్ వచ్చినట్టున్నాడే. మీకెలా తెలుసు? అదే నా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది. అంటే మీరు అవును. ఆ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత యూజిన్ మాత్రమే అక్కడి నుండి బయటపడ్డాడు. దాని తర్వాత చాలా జరిగింది. యూజిన్ ఎలాగోలా వాడికి ఎల్ డొరాడో మీద అయితే కన్నుంది. ఎలాగోలా ఎల్ డొరాడో సంపాదించాలని ఒక పెద్ద చార్ల్స్ మైనింగ్ కంపెనీని అయితే ఓపెన్ చేశాడు. చాలా మంది వేల మంది అక్కడికైతే వచ్చారు, ఎందుకంటే ఎల్ డొరాడో ఉందని. ఇంకా చార్ల్స్ కి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అందుకని ఒక్కొక్కరిగా మొత్తం 3000 మందిని ఆడున్న వాళ్ళందరినీ అంతం చేసేసింది. కానీ చివరికి యూజిన్ మాత్రమే మిగిలాడు. యూజిన్ తో పాటు ఇంకా 30 మంది కలిసి నిన్ను ఇక్కడికి రప్పించారు. నిన్ను పిలిపించే ముందు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు చార్ల్స్ అని చెప్పడానికి, కానీ అన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ఇంకా చివరికి నువ్వే మమ్మల్ని కాపాడాలి. నాకు తెలుసు, కానీ ఎలా కాపాడాలి? నీకు ఇక్కడ ఇది మొత్తం మైనింగ్ ఐలాండ్ అని తెలుసు. దాంట్లో కొన్ని ఇప్పుడు అన్ని మైనింగ్స్ అన్నీ వెళ్ళిపోయాయి, కానీ కొన్ని 3-4 మైన్స్ మాత్రం ఉన్నాయి. ఆ మైన్స్లో కొన్ని ఎగ్స్ అయితే ఉన్నాయి. ఆ ఎగ్స్కి చాలా మంది అయితే కాపలా ఉన్నారు. ఆ ఎగ్స్ని తీసుకోపోయి ఒక పిరమిడ్లో గంట పెట్టామనుకో, అప్పుడే చార్ల్స్ని అంతం చేయొచ్చు. ఇంతవరకే తెలుసు నాకు కూడా. ఇదిగో ఈ కీ తీసుకో, ఇది ఆ మైన్ కీ. ఎస్ గైస్, అమ్మా యూజిన్ తాత కూడా మామూలుడు కాదు గైస్. అబ్బా ఈడుందా మా కేజీకి. అసలు యూజిన్ తాతకి అసలుకి ఆ బుక్కు ముందు ఆ యూజిన్ తాత వాళ్ళ తాతను చంపాలి గైస్ ముందు బుక్ ఇవ్వకుండా. సర్లేండి, ఓకే. ముందలేదో వచ్చినట్టుందే, లేదా? ఎస్ గైస్, ఇంకా మనం మైనింగ్ దానికైతే దగ్గరకు అయితే వచ్చేసాం మైన్స్కి. కానీ చార్ల్స్ అసలుకి ఎంత భయంకరంగా మారిందంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా భయంకరంగా మారింది గైస్. కొంచెం ముందలుకోవాలి. నాకు ఇంతవరకు ఒకటి అర్థం కాలే. ఇంతవరకు నాకు ఫస్ట్ చార్ల్స్ యూజిన్ తాత ఉన్నప్పుడు చార్ల్స్ వచ్చింది, అంత తర్వాత లేదు. ఎందుకు రావట్లేదు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఒకవేళ నాకేమైనా భయపడిందా? నాకు అసలు భయపడలేండి గైస్. ఓకే, స్ట్రైట్ ఉందనుకుంటా మైండ్. ఓకే, ఇక్కడ కూడా ఇంకొక ఇల్లు ఉంది. అయినా నా ఇప్పుడు అర్థం ఎందుకని ఇంతమంది ఇల్లు కట్టుకున్నా అంటే, ఫస్ట్ ఇది మంచిగా మైనింగ్ ఐలాండ్ కాబట్టి దాని తర్వాత చూచాల్సి నిద్ర లేచింది. ఓకే, యాడుంది? ఓకే, మన వెనకాలనే ఉందన్నమాట. ఓకేలేండి, ఇంకా మైండ్స్లో ఒక ఎంతమంది ఉంటారో భయం వేస్తుంది. తెలిసి ఇది ఫస్ట్ ఎగ్గే కాబట్టి ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటారా. ఈస్ గైస్ ఓపెన్ అయింది. ఓకే, స్క్రాప్స్ గైస్. నాకు నాకు భయం వేస్తుంది. ఓకే, లెటరు, స్క్రాప్స్ గైస్. స్క్రాప్స్ కూడా చాలానే ఉన్నాయి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా గైస్? నాకేదో చిన్న సౌండ్ అయితే వినిపిస్తుంది మళ్ళీ. ఓకే గైస్, ఇక్కడ ఏదో బాక్స్ ఉంది. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. మనకి లాక్ పిక్ ఇచ్చిలే. ఎస్ గైస్, ఓపెన్ అయింది. గ్రీన్ పెయింట్ అయితే దొరికింది. నాకు తెలిసి ట్రైన్కి పెయింట్ వేయచ్చు అనమాట, అంటే గ్రీన్ కలర్ వేయచ్చు అనుకుంటా. నాకు ఎల్లో కలర్ నచ్చింది గైస్, ఉండని. ఓకే, స్క్రాప్స్ గైస్. ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది నాకు మళ్ళీ. ఏమో ఇదిగో. వా గైస్, ఇప్పుడే మనము కేవ్ మిడిల్లోకి అయితే వచ్చేసాము. అందుకనే చూడండి ఎట్టుందో మొత్తం వాటర్ ఫాల్. నాకైతే బాగా భయం వేస్తుంది గైస్. ఓకే, ఇక్కడ ఎవరైనా. ఓకే గైస్, నాకు అప్పటి నుంచి ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది, ఏదో విజిలేసిన సౌండ్. మళ్ళీ ఏంది వినిపిస్తుంది? ఎస్ గైస్, గుడ్డు, అదిగోండి గుడ్డు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కానీ నాకైతే డౌట్ పడుతుంది, ఎవరు ఉన్నారని. ఆ అక్క కూడా చెప్పింది కదా చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా కనపడట్లేదు నాకు. మరి ఏమన్నా ట్రాప్ ఏంటదా? నాకు తెలుసుకోవాలనుంది గైస్. ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉంటారు నాకు తెలిసి. ఇంకా లోపల పోతే ఇంకా చాలా స్క్రాప్స్ ఉండే ఛాన్స్ ఉంది. అదిగోండి అక్కడ. కానీ లోపలికి పోతే ఇంకా చాలా స్క్రాప్స్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. నాకు
ఏమైతే అది అయింది గైస్. ముందు స్క్రాప్స్ ఇంపార్టెంట్ మనకి. చూపించాల్సిన ఎట్టో ఎదిరించాలన్నా స్క్రాప్సే కావాలి మనకి. ఇదిగోండి ఇక్కడ ఎవరన్నా కింద ఉన్నారా? లేదు గైస్, కింద మొత్తం వాటర్ ఉంది. వాటర్ ఎందుకో గ్రీన్ కలర్లో ఉంది, మళ్ళీ ఏందో అర్థం కాలే నాకు అది. ఓకే ఇదిగోండి విజిల్ సౌండ్ అయితే వస్తుంది గట్టిగా. గైస్ ఎవరు వస్తున్నారు? వెళ్దాం గైస్. గైస్ అదిగోండి ఎవరో గన్ను పట్టుకొని గైస్ మాస్క్ వేసుకున్నాడు గైస్. వాడు నాకు తెలిసి చూచుచాల్సిని అంటే చూచుచాల్సిని అసలు ఎందుకు రక్షిస్తున్నాడు నాకైతే అర్థం కాలే గైస్. అంత పెద్ద మాన్స్టర్ అంతమందిని చంపిందంటే, అప్పట్లో 3000 కంటే ఎక్కువ మందిని చంపిందంటే. ఎదుగో ఇక్కడ ఒక స్క్రాప్ ఉంది. నాకైతే ఒక ముక్క అర్థం కావట్లేదు గైస్. ఓకే వెళ్దాం. ఇది నాకు ఇంకా సెకండ్ ఎగ్, ఒకవేళ ఇక్కడ ఏమైనా సెకండ్ ఎగ్ గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయా ఏమో గైస్. ఇంకా మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చాము. సర్లేండి ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎట్టో మనకి ఎగ్ అయితే దొరికింది. సెకండ్ ఎగ్ ఎక్కడ దొరుకుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవాలి. అది ఆడ దొరుకుతుందో ఏమో, ఎవరి కాడ ఉందో ఏమో కీ దాన్ని. మనం ఆ అక్కని అడిగితే ఎట్టుంటుంది అంటారు? ఆ అక్కనే ఫస్ట్ కీ ఇచ్చిన అక్కనే. సర్లేండి వెళ్దాం. సెకండ్ కూడా ఎక్కడ ఉందో ఏమో.